హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీ తెలుగు ట్రావెలర్ని. ఈరోజు చైనా వీసా ఎలా అప్లై చేయాలో మీకు ప్రాసెస్ అంతా చేసి చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం అయితే. సో లాగిన్ మనం ముందేనే సైన్అప్ అయి ఉండాలి. సైన్అప్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోయితే మనం అక్కడ ఫామ్ అనేది ఉంటుంది. ఫిల్ ఫామ్ అనేది ఆప్షన్ వస్తుంది. ఫిల్ ఫామ్ అని క్లిక్ చేసిన తర్వాత మన ఇక్కడ ఫోటో ఐడెంటిటీ అడుగుతుంది. సో దానికి సంబంధించి ఫోటో వచ్చేసరికి లేటెస్ట్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనము లేటెస్ట్ ఫోటో అప్లై చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. మనము మన బిజినెస్ డీటెయిల్స్, మన నేము, మన మొబైల్ నెంబరు ఇవన్నీ కంపల్సరీగా కరెక్ట్గా ఉండాలి. మన నేమ్ వచ్చేసరికి మన పాస్పోర్ట్లో అయితే ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ మన ఐడెంటిటీ కార్డులో ఏ విధంగా ఉంటుందో కరెక్ట్గా సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి. సర్నేము అండ్ అది సర్నేమ్ అంటే ఫ్యామిలీ నేమ్ అండి. ఫ్యామిలీ నేము అండ్ మన నేమ్ వచ్చేసరికి కరెక్ట్గా ఇచ్చుకోవాలి అక్కడ. ఆ తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసరికి మన డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మన స్పౌస్ నేమ్ కూడా అడుగుతాడు. మన స్పౌస్ ఓకే, మీరు మ్యారీడ్ అయితే మీ స్పౌస్ నేము డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత మీ ఫాదర్ నేము, మీ మదర్ నేమ్ కూడా అడుగుతారు. ఆ తర్వాత మీ చిల్డ్రన్స్ నేమ్స్ కూడా అడుగుతాడనమాట. మీకు మదర్ నేము, ఫాదర్ నేము కంపల్సరీగా మనం ఎలాగో ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం మ్యారీడ్ కాకపోతే స్పౌస్ని అక్కడ నాట్ అప్లికేబుల్ అని చేసేయండి. లేదు అది కూడా తర్వాత చిల్డ్రన్స్ కూడా నాట్ అప్లికేబుల్ చేస్తాము. ఇన్ కేస్ మీకు స్పౌస్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని అప్లై చేసేసిన తర్వాత మనం నెక్స్ట్ వీసా ప్రాసెస్కి వెళ్తాం. వీసా ప్రాసెస్లో వచ్చేసరికి టైప్స్ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. టూరిజం అండ్ బిజినెస్ వీసా, ఇంకా చాలా ఉంటాయి. ఎడ్యుకేషనల్కి సంబంధించి కమర్షియల్ ఇవన్నీ చాలా ఉంటాయి. బిజినెస్ వీసా వచ్చేసరికి కమర్షియల్ ట్రేడ్ వీసా కిందకే వస్తుందండి. సో నేనైతే కమర్షియల్ ట్రేడ్ వీసా అప్లై చేసుకున్నాను. బిజినెస్ వీసా దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ వీసా అయితే మీరు కంపల్సరీగా మీ బిజినెస్కి సంబంధించిన మీకు బిజినెస్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి కదా, మీరు దానికి సంబంధించి జిఎస్టీ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాలి. మళ్ళీ మనము ఆధార్ నెంబరు ఇవన్నీ కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి, మీకు తెలిసే. నెక్స్ట్ టూరిస్ట్ వీసా అయితే మీకు బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు. మీరు టూరిస్ట్ అని చేసేసుకుంటారు. మీ యొక్క మన యాన్యువల్ ఇన్కమ్ ఇవన్నీ అడుగుతుంది, అవన్నీ చేసేసుకుంటాము. ఇక్కడ మెయిన్ మనల్ని అడుగుతుందండి, మన పేరెంట్స్ ఎవరైనా సరే చైనా వాళ్ళ లేకపోతే చైనా వాళ్ళు కాదా అనేది ఉంటుంది. ఇఫ్ చైనా యువర్ ఫాదర్ ఇన్ చైనా అనుకోండి, చైనా అని ఎస్ అని ఇవ్వాలి. లేదు అనుకోండి నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ అలా మన మదర్ని కూడా అలాగే అడుగుతారు. సో మన మదర్ది కూడా మీరు చైనా అయితే అక్కడ చైనా ఎస్ అని ఇవ్వాలి, లేదంటే నో అని ఇచ్చుకోండి. సో ఇవన్నీ అలాగే వాళ్ళ అడ్రస్ అని ఏంటంటే అక్కడ అడ్రస్ మళ్ళీ అందరి అడ్రస్ సేమ్ అని అడుగుతూ ఉంటుంది. సేమ్ అప్లికెంట్ అడ్రస్ అని చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటే మనది ప్రాసెస్ అనేది పర్సనల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి అక్కడ. తర్వాత ఇందాక చెప్పాను కదా టైప్ ఆఫ్ వీసా అని విషయం. సో ఆ టైప్ ఆఫ్ వీసాకి వెళ్తాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి వీసా ప్రాసెస్కి వస్తే ఇక్కడ టైప్ ఆఫ్ వీసాలోకి వస్తే కమర్షియల్ ట్రేడ్ యాక్టివిటీస్ ఉంటుందండి. నేను బిజినెస్ వీసాకి అప్లై చేశాను కాబట్టి కమర్షియల్ ట్రేడ్ వీసాకి అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత వీసా డీటెయిల్స్ మన ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ టు చైనా విత్ ఇన్ ఎన్ని నెలలు అనేది విత్ ఇన్ 3 months అని ఇచ్చుకుంటున్నాను. నేను ఎంట్రీస్ సింగిల్ ఎంట్రీ చేసుకుంటున్నాను. ఎక్స్పెక్టెడ్ స్టే అన్నాడు. ఎక్స్పెక్టెడ్ స్టే వచ్చేసరికి మనము ఒక 15 to 20 days పెట్టుకోవచ్చు. అయితే మనకి 1 month అనేది ఇస్తాడనమాట. ఆ తర్వాత సర్వీస్ వచ్చేసరికి అనమాట. సర్వీస్లో ఏంటంటే మనకి వీసా పాస్పోర్ట్ అనేది మన పాస్పోర్ట్ని కొరియర్ ద్వారా అంటే నార్మల్ ఎక్స్ప్రెస్ అని అడుగుతాడు. ఎక్స్ప్రెస్ ఇచ్చుకుంటే మీకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది 3-4 daysలో. అదే నార్మల్ ఇచ్చుకున్నారనుకోండి, మనం అక్కడ అప్లై చేసిన తర్వాత 5 daysకి వాళ్ళు ప్రాసెస్ చేస్తారనమాట. ఆ 5 days ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు వాళ్ళు కొరియర్ చేస్తారు. కొరియర్ చేసిన 2-3 daysలో మనకి వచ్చేస్తుంది. అంటే మ్యాక్సిమం మనకి ఒక 10 days పడుతుంది నార్మల్ అయితే. ఎక్స్ప్రెస్ అయితే 5 daysలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఎటనరీ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం డేట్ ఆఫ్ ట్రావెలింగ్, మన అరైవల్, సిటీ అరైవల్, మన డెస్టినేషన్, ఏ ఏరియా ఉంటుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. మన అబౌట్ ట్రిప్, మా యొక్క ఇండియన్ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అదర్ ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది.
సో నేనైతే ఏంటంటే నేను క్యాంటన్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను కాబట్టి, అంటే చైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి. సో వాటన్నిటి డీటెయిల్స్ నేను ఇచ్చేసాను. సో నా ప్రాసెస్ అంతా, అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసేసిన తర్వాత ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటాము. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ ఓకే పర్ఫెక్ట్గా ఉంటే మనం సబ్మిట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మనం ఒకసారి రీచెక్ చేసుకోవాలి, రివ్యూ చూసుకుంటాం. నా వీసా ప్రాసెస్ కూడా నేను సబ్మిట్ చేయడం అయిపోయిందండి. నా వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసేసాను డిలేలో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేస్తాను ఏంటి ప్రాసెస్ అంతా కూడా మీకు. మీరు మెయిన్గా ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే వీసా అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు క్యాష్తోనే క్యారీ అవ్వాలి. ఆన్లైన్ పేమెంట్స్, ట్రాన్స్ఫరింగ్లు ఏమీ ఉండవు అనమాట. వాళ్ళు అలాంటివన్నీ యాక్సెప్ట్ చేయరు. మనం ఇండియన్ మనీ క్యాష్ మాత్రమే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఏజెంట్ ద్వారా వెళ్తారు కదా, ఏజెంట్స్ ద్వారా వాళ్ళు బుక్ చేసుకుంటారు కదా. సో ఏజెంట్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఒక క్యూ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి ఇంకొక క్యూ ఉంటుంది. సో అక్కడ పెద్దగా దానికి ఏం పెద్ద టైం ఏం పట్టలేదు, జస్ట్ 2-3 మినిట్స్ కూడా పట్టలేదు నాకైతే. వాళ్ళు మనం వెళ్ళంగానే మన అప్లై చేసిన ఫామ్ ఉంటుంది కదా, ఫామ్ చూస్తారు, నార్మల్ ఎక్స్ప్రెస్ అని అడుగుతారు. నార్మల్ అని చెప్పాను నేను. నార్మల్కి చెప్పంగానే దానికి సంబంధించి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకెళ్ళి అక్కడ కౌంటర్లో వేస్తే వాళ్ళు దాన్ని బట్టి మనకి ఇంకొక టోకెన్ టైమింగ్, మనకి టైమ్స్ స్లాట్ అనేది జనరేట్ చేసిస్తారు. సో మన స్లాట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ రాగానే మనము అక్కడికి వెళ్ళి కొన్న డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయడం అనమాట. సో అవన్నీ వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకోగానే వాళ్ళు మనకి వెరిఫికేషన్కి సంబంధించి మనకి స్లిప్ ఒకటి వస్తారు, పెయిడ్ స్లిప్ వేస్తారు. మనము అమౌంట్ పే చేసేసేయంగానే మనకి పెయిడ్ అని ఇచ్చేసేసి ఆ పెయిడ్ స్లిప్ వాళ్ళు తీసేసుకుంటారు. ఆ తర్వాత మనకి అదే వాళ్ళు తీసేసుకున్న తర్వాత మనకి కొరియర్ స్లిప్ ఇంకోటి ఇస్తారనమాట. సో కొరియర్ అనేది వాళ్ళు స్టాంప్ వేసేస్తారు. సో అప్పుడు ఇది మనకి వీసా అప్రూవల్ అయిపోయినట్టు, మన పాస్పోర్ట్ వీసా అనేది మనకి కొరియర్ ద్వారా మనకి పంపించేస్తారనమాట. సో నార్మల్ ఎక్స్ప్రెస్ రెండు ఉంటాయి కదండి. నార్మల్ ద్వారా అయితే మినిమం 10 to 15 days పడుతుంది మనకి పాస్పోర్ట్ మనకి రావడానికి. అదే వీసా అయితే వితిన్ 7 daysలో వీసా అయితే మనకి రీచ్ అయిపోతుంది అనమాట. సో ఇది కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నెక్స్ట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తానికి ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ నేను వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీలో ఇదే మనకి వీసా అప్లికేషన్ సెంటర్ అనమాట, శివాజీ స్టేడియము. ఇక్కడ మనకి వచ్చేసరికి మనకి LIC అని ఉంటుంది బిల్డింగ్, ఇది చూస్తుంది. సో ఆల్ వీసా అప్లికేషన్స్ అన్నీ మనం ఇక్కడే సబ్మిట్ చేయాలి.